అభం శుభం తెలియని చిన్నారి నవ్వులోలికిస్తూ తమ తల్లిదండ్రులకి స్కూల్కి వెళ్ళొస్తానని చెప్పి బయలుదేరిన ఆ సమయంలో తన తల్లిదండ్రులతో గడిపే చివరి క్షణాలు అవే అని ఆ చిన్నారికి తెలియలేదు. కరుణ కటాక్షం లేని కర్కోటకులు ఘోరాతి ఘోరంగా ఎలక్ట్రిక్ బాయిలర్లో వేసి చంపేశారు. ఎంతో నరకయాతన అనుభవిస్తూ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది ఆ చిన్నారి. ఆ చిన్నారి ఎవరు, అస్సలు ఆ సంఘటన ఏంటి? లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. విజయవాడ నగరం. బీసీ నాయకుడిగా పలగాని ప్రభాకర్ రావు గౌడ్కి మంచి పేరుంది. ప్రభాకర్ రావు 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఎందుకంటే తన మొదటి భార్య అయిన వెంకటేశ్వరమ్మకు సంతానం కలగదని తెలిసాక నర్మదాదేవిని చేసుకున్నాడు. నర్మదాదేవికి 2 సంతానం. మొదటి కొడుకు సాయి తేజేష్, కూతురు నాగవైష్ణవి. నాగవైష్ణవి పుట్టినరోజుని ఒక పండగలా జరిపేవాడు. తను పుట్టాకే బాగా కలిసి వచ్చిందని నమ్మేవాడు. తను సంపాదించే కోట్ల ఆస్తులని తన బిడ్డల పేర్ల మీదే పెట్టాడు. అంతవరకు అంత బాగానే ఉంది. కానీ అసలు సంఘటన ఆ తర్వాతే జరిగింది. జనవరి 30వ తేదీ ఉదయం తన పిల్లలిద్దరూ యథావిధిగా స్కూల్కి బయలుదేరారు. దారిలో సత్యనారాయణపురం రైల్వే కాలనీకి రాగానే హఠాత్తుగా కారు మీద రాళ్లతో దాడి జరిగింది. కారు అద్దాలు పగిలాయి. డ్రైవర్ లక్ష్మణరావు కారు దిగి చుట్టూ అసలు ఏం జరుగుతుందని చూస్తున్నాడు. అంతలోనే ఆ నరరూప రాక్షసుల్లో ఒకడైన శ్రీనివాసరావు డ్రైవర్ని గట్టిగా పట్టుకున్నాడు. ఇంకొకడు జగదీష్ కత్తితో కిరాతకంగా పొడవసాగాడు. కారులో ఉన్న సాయి తేజేష్ భయంతో కార్ డోర్ ఓపెన్ చేసుకుని పరిగెత్తాడు. ఆ కిరాతకులు పట్టపగలు నడి రోడ్డు మీద డ్రైవర్ని కిరాతకంగా చంపి రోడ్డు మీద రక్తపు మడుగుల్లో పడేసి నాగవైష్ణవిని తీసుకెళ్ళిపోయారు. ఈ దారుణం పట్టపగలు నడి రోడ్డు మీద జరగడంతో ఈ విషయం మీడియా అంతా క్షణాల్లో విస్తరించిపోయింది. కిడ్నాప్ చేసిన వాళ్ళు ప్రకాశం బ్యారేజ్ దగ్గర వెళ్ళి దాక్కున్నారు. ప్రభాకర్ రావు దంపతులు తమ బిడ్డ ఖచ్చితంగా తిరిగి తమ వద్దకి వస్తుందని నమ్మకంతో ఉన్నారు. అదే రోజు రాత్రి కిడ్నాపర్స్ కార్ని సీతానగరం కొండల్లో వదిలేసి వేరే కార్లో గుంటూరుకు బయలుదేరారు. ఆ మరుసటి రోజు కిడ్నాపర్ శ్రీనివాసరావు ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వాచ్మెన్ యథావిధిగా ఫ్యాక్టరీకి వెళ్ళాడు. తనకు ఏదో అనుమానం రావడంతో ఎలక్ట్రిక్ బాయిలర్ని ఓపెన్ చేసి చూశాడు. ఆ బాయిలర్లో గుర్తు తెలియని శవం కాలి బూడిదై ఉండడం చూసి భయంతో పరిగెత్తాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఫ్యాక్టరీకి వెళ్ళి ఆ బాడీ ఎవరిది అన్న కోణంలో ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. చివరికి ఆ బాయిలర్లో పడి కాలి మసి బూడిదైన ఆ శవం మన చిన్నారి నాగవైష్ణవిది అని నిర్ధారించారు.
ఈ వార్త విన్న నాగవైష్ణవి తండ్రి కన్నీటి శోకంలో మునిగిపోయాడు. తన ప్రాణానికి ప్రాణమైన కన్న కూతురు ఇక లేదని తెలిసి గుండె పగిలింది. అక్కడికక్కడి కుప్పకూలిపోయాడు. తనని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ మరుసటి రోజే గుండెపోటుతో చనిపోయాడు. తన కన్న కూతురితో పాటు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు. ఈ సంఘటన యావత్ సమాజాన్ని కన్నీటి శోకంలో ముంచెత్తింది. ఆ నరరూప రాక్షసుడు అంతటి దారుణానికి ఒడిగట్టడానికి గల కారణాలేంటి? అస్సలు చంపిన వాళ్ళు ఎవరు? ప్రభాకర్ రావు మొదటి భార్య తమ్ముడైన పంది వెంకట్రావు తన అక్కకి ఆస్తిలో వాటా ఇవ్వమని అడిగాడు. దానికి నిరాకరించిన ప్రభాకర్ రావుకి తగిన గుణపాఠం చెప్పాలనుకున్నాడు. అందుకు మోర్ల శ్రీనివాసరావు మరియు ఎంపర్ల జగదీష్లతో కలిసి ప్రభాకర్ రావు పిల్లలైన సాయి తేజేష్ మరియు నాగవైష్ణవిలను కిడ్నాప్ చేసి చంపడానికి వ్యూహం పన్నాడు. నాగవైష్ణవి తల్లి నర్మదాదేవి మరియు బాబాయ్ పలగాని సుధాకర్ కోర్టులో కేసు ఫైల్ చేశారు. 8 సంవత్సరాల సుదీర్ఘ విచారణ జరిపిన కోర్టు చివరికి తీర్పునిచ్చింది. ఆ నిందితులకు మరణించేంత వరకు యావజ్జీవ శిక్షను విధించింది. కానీ ఆ తీర్పు ఎవ్వరికీ సంతృప్తినివ్వలేదు. ఎందుకంటే 10 సంవత్సరాల చిన్న పాపను ఘోరాతి ఘోరంగా టార్చర్ పెట్టి మరీ చంపి ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన నిందితులను శిక్షించడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందంటే మన న్యాయ వ్యవస్థ ఎటువంటి పరిస్థితుల్లో ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఆ పాప ఎంత క్షోభ అనుభవించింది, అంతకు 3 ఇంతలు. దాదాపు 8.5 సంవత్సరాలు గడిచాయి. అంత స్పీడ్ జస్టిస్ జరగలేదు. ఆస్తుల పగ ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. 5 ప్రాణాలని బలి కోరింది. పోలీసు ఏమైందో తెలియదు కానీ వాళ్ళు సడన్గా పట్టుకోవడంలో వాళ్ళకి పెద్ద ఆసక్తి కనపడుతుంది. ఇకనైనా మన న్యాయ వ్యవస్థ కళ్ళు తెరిచి నిందితులకు అతి త్వరగా శిక్ష పడేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం. ఎందుకంటే అంతకు మించి మనం ఏం చేయలేం. ఇలాంటి మరిన్ని సినిమాటిక్ క్రైమ్ డాక్యుమెంటరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇప్పుడు చూసిన వీడియో యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.